రామాయణంలో ఎన్నో కీలకమైన ఘట్టాలున్నాయి కదా. అందులో ఒకే ఒక్క వాగ్దానం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యాన్ని ఎలా తలకిందులు చేసిందో మనకు చూపిస్తోంది. పదండి, ఈ పురాణగాథలోని ఆ కీలకమైన క్షణాన్ని మనం లోతుగా పరిశీలిద్దాం. ఈ ఒక్క ప్రశ్న మొత్తం కథకి ప్రాణం పోస్తుంది. అసలు ఒక్క మాట కోసం ఒక రాజు, ఓ కుటుంబం, ఓ రాజ్యం ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సొచ్చింది, దీని గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కథ మొదలయ్యేది అయోధ్యలో. అంతా ఎంతో అద్భుతంగా ఉంది. యువరాజు రాముడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్యం మొత్తం పండగ చేసుకుంటోంది. కానీ తెర వెనక విధి వేరేలా ఆలోచిస్తోంది. సరిగ్గా ఇక్కడే సమయం చాలా ముఖ్యం. ఆ పట్టాభిషేక సంబరాల మధ్యలోనే రాణి కైకేయికి తనకు ఎప్పుడో ఇచ్చిన 2 వరాలు గుర్తొచ్చాయి. ఇది ఏదో చిన్న కోరిక కాదు, మొత్తం రాజ్యాన్ని శాసించే అంత శక్తి ఉన్న ఒక డిమాండ్ అన్నమాట. మరి ఆ 2 వరాలు ఏంటి? ఒకటి, రాముణ్ణి 14 సంవత్సరాలు అడవులకు పంపాలి. ఇక రెండోది, తన కొడుకైన భరతుణ్ణి రాజుగా ప్రకటించాలి. అంతే. ఈ 2 కోరికలతో అయోధ్య భవిష్యత్తే మారిపోయింది. ఆనందం కాస్త ఒక్క క్షణంలో విషాదంగా మారిపోయింది. ఇక్కడే అసలు కథలోని సంఘర్షణ మొదలవుతుంది. దశరథ మహారాజుకి ఇదొక అగ్నిపరీక్షలాంటిది. ఒకవైపు కొడుకుమీద చెప్పలేనంత ప్రేమ, మరోవైపు తాను ఇచ్చిన మాట. చూడండి, ఆ కాలంలో ముఖ్యంగా రఘువంశ రాజుకు ఇచ్చిన మాట అంటే ప్రాణంకన్నా ఎక్కువ. దీన్నే ధర్మబంధమంటారు. అంటే తన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత. దశరథుడికి అతని మాట ఒక పవిత్రమైన శక్తి. దాన్ని మీరడమంటే అసాధ్యం. రాజు మనసులో ఒక పెద్ద తుఫానే రేగింది. ఒకవైపు ప్రాణానికి ప్రాణమైన కొడుకు రాముడు, మరోవైపు రాజుగా తాను నిలబెట్టుకోవాల్సిన వాగ్దానం. ఈ రెండింటి మధ్య దశరథుడు ఎంత నలిగిపోయాడంటే ఆ ప్రేమ, కర్తవ్యం మధ్య జరిగిన సంఘర్షణ అతన్ని పూర్తిగా కుంగదీసింది. తండ్రి ఇంతలా వేదన పడుతుంటే రాముడు మాత్రం చాలా ప్రశాంతంగా ఆ నిర్ణయాన్ని స్వీకరించాడు. అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తండ్రి గౌరవాన్ని కాపాడటం కోసం రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అయితే రాముడు ఒంటరిగా వెళ్లలేదు. ఈ ప్రయాణంలో మరికొందరు కూడా తోడయ్యారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోందంటే కర్తవ్యం, విధేయత అనేవి కేవలం రాజులకే కాదు, అందరికీ ఉంటాయని. ముందుగా సీత, రాముడి భార్య, ఆయన ప్రాణసమానురాలు. సుఖంలోనే కాదు, కష్టంలో కూడా భర్తతోనే ఉంటానని నిర్ణయించుకుంది. రాజభోగాలన్నీ వదిలేసి అడవుల్లో భర్తతో పాటు నడవడానికి ఏమాత్రం వెనకాడలేదు. ఆమె ప్రేమ, ఆమె కర్తవ్యం అలాంటివి. ఇక లక్ష్మణుడు. తన అన్నయ్య రాముడంటే అతనికి పంచప్రాణాలు. అన్నకు సేవ చేయాలి, ఆయన్నే రక్షించాలి. దీనికోసం లక్ష్మణుడు తన సొంత జీవితాన్ని, భార్యను కూడా వదిలేసి అడవులకు బయల్దేరాడు. అతని సోదర ప్రేమకు హద్దుల్లేవు. సరే, ఇక వాళ్ల వనవాస ప్రయాణం ఎలా సాగిందంటే, మొదట అయోధ్య ప్రజలు కొంత దూరం వాళ్ల వెంటే నడిచారు. ఆ తరువాత గంగానది ఒడ్డున గుహుడి దగ్గర ఆతిథ్యం స్వీకరించారు. చివరికి భరద్వాజ మహర్షి సలహాతో చిత్రకూట పర్వతం దగ్గర ఒక ఆశ్రమం కట్టుకుని తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సరే, ఇప్పుడు కథను మళ్లీ అయోధ్యకు తీసుకువెళ్దాం. రాముడు వెళ్ళిపోయాక అక్కడ ఏం జరిగింది? కొన్ని విషాదకరమైన సంఘటనలు, కాని అదే సమయంలో కొన్ని గొప్ప పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. దశరథుడు తన మాటకు కట్టుబడటానికి చెల్లించిన చివరి మూల్యం ఇదే. కొడుకు దూరమయ్యాడన్న బాధతో, పుత్రశోకంతో కుమిలిపోతూ, రాముడికోసం విలపిస్తూ ప్రాణాలు విడిచాడు. మాటైతే నిలబెట్టుకున్నాడు కాని ఆ బాధన మాత్రం తట్టుకోలేకపోయాడు. ఇక్కడే కథలో మరో పెద్ద మలుపు. భరతుడికి రాజ్యం దక్కింది కదా, కాని అతను తనకొచ్చిన ఆ రాజ్యాన్ని ఏమాత్రం ఆలోచించకుండా తిరస్కరించాడు. ఇది అన్యాయం, ఈ సింహాసనం మీద హక్కు కేవలం తన అన్న రావుడిదే అని బలంగా నమ్మాడు. కథలో బహుశా అత్యంత భావోద్వేగమైన ఘట్టం ఇదేనేమో. అడవిలో 2 అన్నదమ్ములు కలుసుకున్నారు. వాళ్ల మధ్య జరిగిన ఆ సంభాషణ కర్తవ్యమంటే ఏంటో కొత్తగా మనకు చూపిస్తుంది. భరతుడు రాముణ్ణి బ్రతిమలాడాడు. అన్నా, ధర్మం తెలిసినవాడివి నువ్వే రాజుగా ఉండాలి అని వేడుకున్నాడు. అతని దృష్టిలో పెద్దన్నయ్య ఉండగా తమ్ముడు రాజు అవడం అధర్మం. అది అన్నపై తమ్ముడుకు ఉండాల్సిన కర్తవ్యం. కాని రాముడి ఆలోచన వేరు. ఆయన కర్తవ్యమేంటంటే తండ్రి మాటను నిలబెట్టడం. దానికోసం ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చినా సరే ఆయన తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు, అంతే.
ఇద్దరూ వాళ్ళ ధర్మాలకే కట్టుబడి ఉన్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ఒక అద్భుతమైన పరిష్కారం దొరికింది. రాముడు తన పాదుకలను అంటే తన చెప్పులను భరతుడికి ఇచ్చాడు. అవే సింహాసనంపై ఉండి రాముడి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలిస్తాయి. బహుశః రాజరిక చరిత్రలోనే ఇలాంటిది జరిగి ఉండదు. చూసారా, భరతుడు రాజు కాలేదు, రాజప్రతినిధి అయ్యాడు. అతను రాజభవనంలో కూడా ఉండలేదు. నందిగ్రామమనే ఊరిలో ఒక సన్యాసిలా బతుకుతూ ఆ పాదుకల సాక్షిగా రాజ్యాన్ని పరిపాలించాడు. నిజం చెప్పాలంటే భరతుడి త్యాగం కూడా రాముడి త్యాగానికి ఏమాత్రం తక్కువ కాదు. భరతుడు వెళ్ళిపోయాక అయోధ్య ప్రజలు మళ్లీ తన దగ్గరికి వస్తారేమోనని రాముడు తన వనవాస దీక్షకు మరింత కట్టుబడ్డాడు. అందుకే ఇంకా దట్టమైన దండకారణ్యంలోకి ప్రవేశించాడు. ఇది ఆయన ప్రయాణంలో మరొక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. చూడండి, రాముడిది తండ్రి మాట నిలబెట్టాలనే కర్తవ్యం, భరతుడిది అన్న హక్కును గౌరవించాలనే కర్తవ్యం. ఇద్దరూ నడిచింది ధర్మమార్గమే. మరిలా కర్తవ్యాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు ఏ దారి నిజంగా సరైనది? ఈ కథ మనల్ని ఈ ప్రశ్నతోనే వదిలేస్తుంది. దీని గురించి కాస్త ఆలోచించండి.